అందుకే నువ్వు ఇక్కడ దగ్గర రాకండి నాకు అందుకే గట్టి కావాలి వచ్చినప్పుడు నువ్వు వేసుకోవచ్చు సో గైస్ నిజం అనుకుంటారా? కాదు, వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది ఈ రెసిపీ ఏందనేది. నేను పెడతాను అంతే గైస్. హాయ్ గైస్. హాలిడేస్ కి వచ్చినప్పుడు హాస్టల్లో వచ్చినారు నువ్వు హాలిడేస్ కి? హాలిడేస్ కి నువ్వు స్కూల్ బంద్ చేసిన అక్కర్లేదు, వాళ్ళే బంద్ చేసిర్రు. కాదు, ఇప్పుడు నీకు ఏదో ఒక వెరైటీ కావాలంటావు అంతే కదా. మా వాళ్ళు కూడా కుకింగ్ లాగా అడుగుతారు. గులాబ్ జామ్ ఇప్పుడు కదా తర్వాత. సో గైస్ డుగ్గు గులాబ్ జామ్ చేయడం వచ్చని చెప్పింది. నీకు పోయినసారి వ్లాగ్ లో చెప్పినాం కదా డుగ్గుతో చేపిస్తామని చెప్పి అది వ్లాగ్ పెడతామని. సో అది నెక్స్ట్ వ్లాగ్ అయితే వస్తుంది. ఇప్పుడైతే ఇంకొక ఫుడ్ ఐటమ్ చేయబోతున్నాను అనమాట. అదేంటో తెలుసా? సర్వపిండి అనమాట. మన కరీంనగర్ లో బాగా ఫేమస్. సో ఆల్రెడీ కరీంనగర్ లో కాదు, తెలంగాణలోనే సర్వపిండి. తెలంగాణలోనే సర్వపిండి ఫేమస్, అందులో కరీంనగర్ ఇంకా ఫేమస్ అనమాట. సో అది ఇంట్లో మేము రెసిపీ చిన్నగా చేయబోతున్నాం. మేము ఎప్పుడు చేసుకోలేదు ఇంట్లో, ఎందుకంటే మనం శనగపిండి, మైదా పిండి, కార్న్ ఫ్లోర్ ఇవి తెచ్చి పెట్టుకుంటాం కానీ బియ్య పిండి ఉండదు కదా ఎక్కువ. సో అందుకే ఎప్పుడు అది చేసుకోలేదు, మా అమ్మ చేస్తుండే ఎక్కువ. ఇప్పుడు మొన్న అప్పాలు చేసిన కదా బియ్య పిండి ఉందనమాట, అందుకనే ట్రై చేయబోతున్నాం. అట్లా ఇప్పుడు చేయబోతున్నాం సర్వపిండి. సో అందుకే ఇప్పుడు ఇంట్లో చేయబోతున్నాం అనమాట సర్వపిండి. చేద్దామా? పైన భారం వేసా, నా పైన భారం వేసా. నేను ఆల్రెడీ కూడా చెక్ చేస్తా ఎలా చేయాలి ఏంటనేది. మనకు కూడా పెద్దగా తెలియదు, బట్ ట్రై చేయబోతున్నాం అంతే. నీ డాలిని అవుతా తీసుకుంటా. డాలిని ఏమన్నాడు రా ఇప్పుడు? మరి డాలి తింటుందా సర్వపిండి? అడుగు, తింటుందా? చెప్పిందా నీకు? కానీ డాలి తానం గినం బ్రషింగ్ ఏమద్దా, డైరెక్ట్ తింటుందా? అయినా నువ్వే వేయలే, డాలికి ఏం వచ్చింది బట్ డాలియానికి నేనైతే చెప్పి బ్రష్ చేపించుకుంటాను. వేసాను నీకే నేను చేపిస్తాను నాటకాలు. నాతో అయితే లేదు డాలియన్ అంటాను. నాతోనైతే అయితే లేదు, ఏందో నీకే తెలియాలి కదా. నాకు డాలితో సంబంధం లేదు. డుగ్గుకే నేను బ్రష్ చేపియా, స్నానం చేపియా, అవి రెండు పనులు. ఇంకా నేను డాలి మట్టుకొచ్చి మూతి రాకుండా ఉంటారా అస్సలే. డాలితో నాకు దుగ్గా కావాలంటే నీకు చేపిస్తాను. అరే నువ్వు ఎలా స్నానం చేసినావు అండి? బుద్ధి లేకుండా సర్వపిండి తింటావు డాలి అని ఎందుకు అడిగినవరా? మరి డాలిని ఎందుకు అడిగినావు సర్వపిండి తింటావా? నువ్వు కూడా ఉపవాసం, మరి నువ్వు కూడా తింటావా? తినవా? అయితే నువ్వు ఉపవాసం ఉండవా? పెద్దవాళ్ళు ఉపవాసం ఉంటారు కొన్నిసార్లు, చిన్నవాళ్ళు ఉండరు కదా. మరి డాలి తిన్నది కదా. డుగ్గు ఇప్పుడు చేసుకుందాం సర్వపిండి మన స్టైల్ ఇంట్లో. మనం నాకు హెల్ప్ చేస్తావా? తెలుసు, దానికి తెలియదు సర్వపిండి అంటే తిన్నది చాలు కానీ ఇంట్లో ఎప్పుడు తెలియదు తెలియదు కానీ తెలుసు. ఎట్లుంటది, ఏం చేస్తారు చెప్పు. ఎట్లా తింటారు చెప్పు. తిన్నా ఒకసారి పప్ప తీసుకొస్తాడు కదా ప్లేట్ లా రౌండ్ ఉంటుంది. డుగ్గు డాలి ఇష్యూ అవుతాను. నీకు అప్పట్లో బయటకి వెళ్ళి ఆంటీ వాళ్ళ దగ్గర మనం అవన్నీ తీసుకొచ్చినప్పుడు నీకు చేసి ఇచ్చిన గుర్తుందారా? ఇట్లా చేసుకుంటారు సొరపిండి. నేను మొన్న మన షాప్ దగ్గర రాగా గారెలు అవి కొనుక్కొచ్చుకోమా, సేమ్ అట్లానే ఇవి కూడా. కాకపోతే ఫస్ట్ వీటిని అన్నింటినీ కట్ చేసుకోండి. కట్ చేస్తే ఇట్లా కొంచెం ముందు ఇటు జరుగును. సరే హెల్ప్ చేద్దాం అని. ఏంటి ఇదేంటిదిరా? మిర్చి చూస్తేనే కారం వస్తుంది డాలీకి. ఇదే గాయస్ ఈ నల్ల ముఖపు డాలి. సో గాయస్ ఫస్ట్ అయితే మిర్చి కట్ చేసుకోవాలి. ఇంకా మిర్చి కట్ చేస్తున్నాడు చిన్న చిన్నగా. అండ్ ఇది వచ్చేసి పిండి, బియ్య పిండి అనమాట. ఈ బౌల్ తీసుకున్నాడు, ఈ బౌల్ తో ఏమన్నారు చెప్పింది
డస్ట్ మొత్తం నీట్గా ఉంది. డస్ట్ కాదురా, అప్పాలు రా. అందులో అప్పాలు తినలేదా? అప్పాలు మనం వేసిన అప్పాలు తిన్నావు కదా, డస్ట్ ఉండకపోతే ఉంటారు వెజ్. నేనే వేసేస్తాను మొత్తం. ఆనియన్ కూడా చిన్న చిన్నగా చేసి వాయిస్ ఆనియన్ చిన్న చిన్నగా చేసుకో. ఆనియన్ ఇంకా మిర్చి ఇంకేమేస్తారు ఇలా? కొత్తిమీర, కరివేపాకు, ఉల్లాకు లేదంటే. సో ఇది అనమాట, ఇవి కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసిన మొత్తం నా మట్టు కలిపేది మొత్తం నీదే, నువ్వే కలపాలి. ఓకే, ఐ నో దట్. చెప్తాను, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను కూర్చొని ఇట్లా. సో గైస్ ఇప్పుడు ఇది పిండి క్వాంటిటీ తీసుకోవాలన్నమాట. ఆనియన్ కట్ చేసింది కదా, అందుకే కలమంతా. ఎన్ని వేయాలి? ఒక 2 cups 2 or 3 సరిపోతుంది. మనం ఎప్పాము గైస్, అప్పాలు కూడా అయిపోయినాయి. 3 days కంప్లీట్. మళ్ళీ వేసుకుందాం అంతే అవి. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న స్టఫ్ అంతా ఇందులో వేసేయాలన్నమాట. ఫస్ట్ కల్లేమాకు, మిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర. ఉల్లాకు ఉంటే ఉల్లాకు కూడా వేసుకో, సూపర్ ఉంటది. అట్లా వేసుకుంటా. అసలు ఇవి ఆకులే ఎక్కువ ఇస్తారు, అది ఇంటుంటే మొత్తం ఆకులే చేస్తారు. దానివల్లే కదా టేస్ట్. సో గైస్ నువ్వులు వేసుకోవాలి కొద్దిగా. కొన్ని ఎక్కువ నువ్వులు మంచిగా ఉంటాయి, ఇంకొన్ని వేసేసి ఇంకా మంచిగా ఉంటాయి, సరిపోతాయి. సో గైస్ నువ్వులు అయితే పోసేసినాం, అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి కారం, మిర్చి వేసినాం కాబట్టి కారం కొంచెం వేసుకోవాలి. కారం వేసుకోకుండా ఏం కాదు కానీ రెడ్ కలర్ లో వస్తుంది కారం వేసుకుంటాం. కారం నార్మల్ గా తెలియదు, మిర్చి వేసుకుంటారు కానీ మనకు టేస్ట్ మనం ఎట్లుంటుంది కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి మళ్ళీ కొంచెం కలర్ కూడా మంచిగా సరిపోద్ది. అసలు ఈ కారం బాగుంటది, సాల్ట్ కూడా కలపలేదు. డుగ్గు మనం చేసేది ఏంటో తెలుసా? ఏంటి చెప్పరా? సర్వేపిండి. నువ్వు చెప్పింది సర్వేపిండి, నువ్వు చెప్పిన తర్వాత చెప్పింది కానీ గ్రేట్. గంజిపిండి అంటారు, ఇంకా గంజిపిండి అంటారు. అవును, పుల్లగా ఉండు కాదురా, అది టేస్ట్ వస్తుంది, ఉప్పు ఉప్పు ఉంటది. నువ్వు కూడా నా లెక్క షెఫ్ అయ్యేటట్టున్నావు అడుగ్గా. చిన్నగా అప్పుడప్పుడు అట్లా మన డప్పు మనమే కొట్టుకోవాలి, చాలరా అది. పుల్ల కాదురా, ఉలే పులుపు వేరే. ఇంకా నీకు రుచులు తెలివే ఇంకా నీకు. సో గైస్ ఇది గరం మసాలా కొద్దిగా వేస్తున్నా. దీంట్లో స్పూన్ వాషింగ్ చేసిన ఇంత తేలితో ఎక్కువ కారం వస్తుంది. దీంతో అన్నిట్లలో నా ఏలు ఉండాలనుకుంటాడు గాడు పక్క. అంతే. ఓకే వీడియో తీస్తున్నారు అడుగు. ఓకే వేసేయి, అది కూడా అందులో వేసేసి ఎత్తేసేయి. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది గులాబ్ జామ్ వీడియో ఎట్లా రాబోతుంది అని చెప్పేసి. అవును, దీని దేని పెట్టా మొత్తం అదే దాంతోనే అది ఎట్లా నువ్వు తినాలి, నీకోసం చేస్తాను. నాకోసం తింటా నేను, పక్క అది ఎత్తని పక్కా తింటా. నువ్వు ఏం చేస్తావు పప్పు కోసం గులాబ్ జామ్? అరే అది మంచిగా లేకపోయినా తింటా అన్నది నేను రా, మమ్మీ కాదు. ఇప్పుడు 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 నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడాలి, ఆ డాలీ కోసం అంతే అట్లా. కొంచెం కొరియండర్ పౌడర్ దానిపైన ఎంత మంచిగా రాసిందో చూసిరా గైస్? అది రాసి లేవు, అక్కబెట్టినాయి చూపెట్టాలి. ప్రింట్ అయితే దాన్ని రాసి దాదాపుగా అన్ని ఇంట్లో ఇట్లా ఉంటాయి అన్నమాట. మీట్ మసాలా, బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, గరం మసాలా, ఇక్కడ ఎగ్ మసాలా, ఇక్కడ మటన్ మసాలా, ఇది కొరియండర్ పౌడర్ ఇట్లా చేసి పెట్టుకుంటాం అట్లా చిన్న చిన్న. చేసింది అన్నట్టు అది మనమే చిన్నగా ట్రై చేస్తున్నాడు. సో ఇప్పుడు అందులో మటన్ ఇవన్నీ అవసరం లేదు, ఇంకా మసాలాస్ అంతే. జస్ట్ అంతే, పౌడర్ వేసిన జస్ట్ వాటర్ పోసి కలిపి. అబ్బో వద్దొద్దు అవన్నీ ఏమాడు, కారం వస్తుంది అందులో, అది ఉంది కదా. రైట్ అంతే. ఇప్పుడు పౌడర్ వేసిన ఇందులో అది ఏమంటావా? ఏంటిరా? మనది ఓమా వేస్తారు, వేసుకుంటారు కొంచెం వేసుకుంటే మంచిగా. జీలకర్ర వేయాలి యాక్చువల్గా, మర్చిపోయాను నేను. నువ్వేమెత్తావురా? నువ్వు ఏదోటి ఎత్తా అంటా అని. అది గ్లాస్ ఎదురా ఓమరా? సరే ఆగురా, నీకు మమ్మీతో ఇచ్చిన తర్వాత అయ్యు. నువ్వు ఏదో ఒకటి చేసినాక ఊకునేటట్లేవు. కొద్దిగా జీలకర్ర వేసాను అనమాట. జీలకర్ర అది ఓపెన్ చేసి ఇచ్చేసి, మమ్మీ ఓపెన్ చేసి ఇస్తారా? తిప్పడం కాదా, ఇట్లా పైకి పట్టి ఇట్లా తీకాలి, వెళ్తుంది. అన్నిట్లో నా వేలు ఉండాలి అనుకుంటారు. వేసే fantastic, mind blowing, amazing, unbelievable. చలో ఇప్పుడు వాటర్ పోసి మొత్తం కలిపి పెట్టుకోవాలన్నమాట. సో గైస్ ఇన్ని ఇంగ్రీడియంట్స్ తర్వాత ఇది ఎట్లాగో బాగుంటది అని అనుకుంటున్నా. మంచిగా కలుపుకుంటే మంచిగా అవుతుంది టేస్ట్. సాల్ట్ ఒక్కటి కొంచెం పోస్తారు, కొంచెం ఆయిల్ పోసుకోవాలి. వాటర్ ఎక్కువ అయింది అనుకో ఇక అవుతుంది, ఇక మొత్తం తినకుండా ఇక డుగ్గు అది తినడు కాదు, అప్పుడు దాని తాగుడు అవుతుంది. ఇక ఆయిల్ వేడి ఉన్నప్పుడు కాలుతుంది. అర్థమైందా? మిక్సీలో మిక్స్ చేసిరా డుగ్గు? దాన్ని మిక్సీ తీసుకొచ్చి దాన్ని మిక్స్ చేసిరా? వాటర్ నువ్వు పోతే దెబ్బడు దెబ్బడైతే నేను చెప్పిన ఇందాక తాగుడు అవుతుంది, అది తినడు కాదు, తాగుడు అని చెప్పిన. పప్ప చెప్పిండే కష్టంగా
డాలీ 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 మొత్తం నిన్న డాలీ బాగా నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను అడుగుగా. మా ఇన్ఫ్లుయెన్స్ కంటే డాలీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉన్నది. చూడు ఎట్లా చెప్తాను. వద్దమ్మా, అయ్యయ్యో వద్దమ్మా. అదే పట్టుకొని మెల్లగా మరి ఇస్తాను, అది తెలిసి పోయే కాదు అద్దు. జస్ట్ పట్టుకున్నావారా? గలీజ్ వాటర్ పిల్లి పిసుకడంలో మనం ఎప్పుడన్నా రేపన్నా పోయి ఈ సంబరం పోయి అంటే ఇట్లా పోసింది చూడు. యాక్చువల్లీ ఈ గిన్నె తీసుకుంది ఎవరయ్యా? నేను సరిపోతుంది యాక్చువల్ కలపడం రాక నీకు కలపడం రాక చూసి ఎట్లా అంటారు, ఎట్లా అంటే నోడుతానంట. నేను తీసుకెళ్తూనే ఎన్ని రోజులు దుబ్బి తిని ఇప్పుడు నన్ను ఎట్లా అంటారు? ఎందుకు రా అడుగా చాలుగా. నీ అల్లరి చూసిరు కదా రీలు. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కిరణ్ అడుగు అఫీషియల్ లో ఉంటది రీలు, వెళ్ళి చూసేసేయండి. ఏం లేదు, అది వాటర్ వద్దామని పాపం అనుకుంటే నువ్వు దాన్ని కొట్టినావంట. మొత్తానికి అయితే కష్టపడి కలిపేసింది. చిన్న గిన్నె చూడు బా, గిన్నెలా కొంచెం ఇబ్బంది కలుపుడు. పెద్ద దాంట్లో అయితే ఈ పట్టి అయిపోయి రఫ్ ఆడిస్తుండే. కలుపుడు అయిపోయినా పెద్ద గిన్నె పెద్ద దుర్గా, నువ్వు పెద్ద గిన్నెనే అంటా. నీకు పెద్ద గిన్నె అంటే ఇచ్చిందా? అది టైట్ ఇచ్చింది. పెద్ద బకెట్ అంటే అది నీకు పెద్ద సరే మలు 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 మంచిగా ఉన్నాయి. అడిగింది అవును. నీ సంబరం పాడుగా ఆడుకోని కొంచెం పాడుకొని పాపం అయ్యే దాన్ని అంగడి అది నాని ఎట్లుందిరా చూపురా చేయకముందే చూపుకుంటాను కానీ. సరే నెక్స్ట్ ప్రాసెస్ నేను చేసేస్తుంది దాని మెల్ల. నా వంతు ప్రయత్నం అయిపోయింది గైస్. వీటిని చిన్న చిన్న యాక్చువల్లీ ఏంటంటే ఇటు సైడ్ ఎక్కువ అందరూ ఓన్లీ గంజు పెట్టేసుకుని ఆయిల్ పెట్టేసి మూత పెడతారు. అట్లా కాకుండా ఇప్పుడు మొత్తం ఆయిల్ డీప్ ఫ్రై చేస్తారు, క్రిస్పీగా అయితే మంచిగా ఉంటుంది. చేసిన తర్వాత పైనకి ఆయిల్ వేయబోతున్నాను అనమాట. ఇప్పుడు దాని ప్రాసెస్ చేసిన తర్వాత మీకు మొత్తం పెట్టేటప్పుడు చూపెడతాను. సో గైస్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని సో ఈ ఆయిల్ అంతా ఇట్లా రాయాలన్నమాట. సో దానికి ఈ అప్ప పెట్టుకోవాలి. అప్ప దొడ్డ అవుతుంది ఇట్లా పెట్టుకోవాలి. వద్దు నాకు హెల్ప్ దొడ్డు వస్తుంది మరా కొంచెం సన్న ఉంటుంది. మరీ దొడ్డేం రాదు కొంచెం. మళ్ళీ ఇరుక్కొని అద్దంటే కూడా హెల్ప్ చేస్తాను. ఖరాబ్ అయితే మమ్మీ మనం కొట్టి అంటే మీరు పిల్లగారండి. నా హస్తం ఉండాలి ప్రతి దాంట్లో. పప్పు ఏం చేస్తాను ఇప్పుడు? ఈ పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని యాక్చువల్ ఏంటంటే దీనిపైన ఆయిల్ పోసి వేడి చేయాలి. కాకపోతే ఆయిల్ ఫస్ట్ వేడి ఉండాలి. వేడి ఉంటే మంచిగా. ఫస్ట్ ఒక ప్యాన్ లో కంచులో ఆయిల్ పోసుకొని కొంచెం ఎక్కువ వేడి అయిన తర్వాత దీన్ని పొయ్యి ఉన్నట్టు దానిపైన పోయాలి. చల్లడి పోస్తే బాగా మెత్తగా అయిపోతుంది, క్రిస్పీగా కాదు. ఏం చెప్తానవరా? ఏంటి ఏముందల్లా? ఏంటిదిరా చెప్పు. ఫోనారా ఫోన్ చూస్తావా? సరే తీసుకో. ఇట్లా పెద్ద భయపడ్డ యాక్టింగ్ ఎంతగానో అంత సినిమా లేదు. ఉరికింది. అబ్బా నీకోసం కాదా? సరే చూసుకో. సో ఇది కూడా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేడి వేసి అందులో పోయాలి. మరి ఆయిల్ అంత ఎటు పోతుంది? ఇప్పుడు అంతా తీసేసి నెక్స్ట్ దానికి కావాలి కదా.
ఇది అయిన తర్వాత దీన్ని తీసేసుకొని పక్కకు పెట్టుకొని మళ్ళీ సేమ్ గంజికి అప్లై చేసుకొని మళ్ళీ ఈ వేడి ఆయిల్ మళ్ళీ ఇలా పోసుకోవాలి. ఓకే అట్లా అయితే సో అట్లా గైస్ ఇదన్నమాట. మా మమ్మీ ఎట్లా చేసేదంటే అయిపోతాయి ఇంకా దీంతో పాటు 5 అవుతాయి అట్లా. సో మా మమ్మీ ఎట్లా చేసేదంటే గంజి ఉంది కదా గైస్, ఇట్లాంటిది ఏదైనా గంజి ఉంటుంది కదా, దాంట్లో ఫస్ట్ ఆయిల్ పోస్తుంది. ఆయిల్ మొత్తం ఇట్లా గంజికి మొత్తం అంటేటట్టు పెట్టేసి, ఇప్పుడు దీనికి ఆయిల్ మొత్తం ఉంది కదా అట్లా పెట్టేసి దానికి పిండి ఇట్లా పెట్టేసి దాని మీద మూత పెట్టి ఇక తమ గ్యాస్ మీద పెడుతుంది. అట్లా చేస్తుంది. అట్లా వేసుకుందామా? అట్లా వేసుకుందాం, ఇట్లా వేసుకుందాం. ఇట్లా కూడా వేసుకోవచ్చు, అట్లా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా ట్రై చేద్దాం, మళ్ళీ ఎప్పుడన్నా అట్లా ట్రై అట్లా చేద్దాం. try చేద్దాం. మధ్య మధ్యలో ఇలా దాన్ని గెలుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడికి కలుపుతూ ఉండాలి. కింద ఇట్లా ఉండాలి. ఇట్లా మంచిగా. ఎస్ కలుపుతూ ఉండాలి. ఇక ఇంకా 4 ఉన్నాయి గైస్, టోటల్ గా 5 అవుతున్నాయి. డుగ్గు పాప ఇక్కడ నుంచి పోయింది, ఇందాక బెదిరించిన మాట వేడి వేడి ఆయిల్ ఉంది ఎందుకు వద్దంటే తింటలేదు. తిట్టేసరికి పోయి ఫోన్ పట్టుకొని అట్లా కూర్చుంది అనమాట. సో గాయస్ అట్లా అయిపోయింది. ఇగో ఈమె అచ్చి మళ్ళీ పోతాను. ఇది చూపి ఏంటంటే కరకర ఉంటాయి మంచిగా, మెత్తగా కాకుండా కరకర ఉంటే మొత్తం కాలుతుంది. ఆయిల్ చూసినా మంచిగా పీల్చుకుంది, లేదు కూడా ఎక్కువ. స్మెల్ బాగా వస్తుందా? ఈ ఒకటి చూడు, కొంచెం నా ఫోన్ ఛార్జింగ్ పెట్టని చెప్పి నా చేతిలో పెట్టిపోయింది. ఘోరంగా వేడిగా ఉంది. సాల్ట్ ఓకేనా? సూపర్. ఇందులో పల్లి చట్నీ ఉంటుంది గాయస్. నిజంగా పల్లి చట్నీ అని టమాటో చట్నీ అని, టమాటో చట్నీ కూడా బాగుంటది. ఉరికెత్తది అయిందా? సో చల్లరదా కాగాలి, నీకు బాగా కాలుతుంది మళ్ళీ దానికి పెట్టేటప్పుడు. చల్లారడానికి రాదు, దీనికి ఇంకోటి పెట్టాలి కాబట్టి. అదే అది చల్లారాలి కదా, నీకు కాలేదా చైతన్య ఇప్పుడు పెట్టప్పుడు? ఇంకోటి పెడుతున్నాడు గైస్, ఇంకా 3 ఉన్నాయి. మంచి పాట పాడుతుంది. ఇంద్రా అని బాధ చూడు, పాట ఏంటిది అది? ఎట్లుంది పుదీనే అమ్మన్? ఎట్లుందిరా? సూపర్, తినకముందు సూపర్ అంటది ఈమె. మొత్తం గతమైంది, మొత్తం అదే తినలే, మేము ఇద్దరం కలిపి తిన్నది. అది కొంచెం తిన్నది. ఎట్లుంది నాన్న? పరుందా? డాలీ తింటుందా? డాలీ పెట్టేటప్పుడు కరివేపాకు అడ్డమత్తి తీసి పడేసి మరీ పెడుతుంది. అయితే బాగుంది. ఇంకో 2 ఉన్నాయి, ఆల్రెడీ 2 తినేసినాము, ఇంకొకటి 5 ఉంది, ఇంకా 2 ఉన్నాయి, టోటల్ 5 అయినాయి అనమాట. చూసి నేను తట్టుకోలేకపోతున్నా గైస్. సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ గైస్ అండ్ నెక్స్ట్ ఏ వీడియో కావాలో కింద కామెంట్ పెట్టేసేయండి.